కేతన్పల్లిలో చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ జరగాల్సిన ఎలక్షన్కి సంబంధించి మున్సిపల్ కార్యాలయం దగ్గర చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది అనుకుంటున్న తరుణంలో ఈరోజు ఇంకో గంట సేపట్లో వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ట్రై చేస్తున్నదన్న వార్తలు వినొస్తున్నాయి. చాలా సోషల్ మీడియాలలో ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం, మేమైతే వదలం ఎట్టి పరిస్థితుల్లోనూ, అవసరమైతే ఏదో రకంగా ఈ ఎలక్షన్ వాయిదా వేయించి అయినా సరే మళ్ళీ ముందుంటాం తప్ప ఎట్టి పరిస్థితులను పోము అని కాంగ్రెస్ అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంటే 13 తారీఖు ఎలక్షన్ జరిగింది, వాళ్ళ 16 తారీఖు. ఈ 2-3 రోజుల నుంచి కూడా ప్రయత్నాలు మేమేం చేయలేదని చెప్పేసి స్వయంగా నిన్న రాత్రి డీసీసీ అధ్యక్షులు చెప్పారు. ఒకవేళ చేయకపోయి ఉంటే ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు, ఇప్పటిదాకా ఈ హై టెన్షన్ ఎందుకు సృష్టిస్తున్నారు అనేది వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంకొక గంట సేపట్లో వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ వాళ్ళు 11 గంటలకు మేము కార్యాలయంకి వస్తాము అని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇంకా ప్రయత్నం చేయడం వెనుక అసలు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. ఓ లీడర్కి సంబంధించిన కుమారుడు స్వయంగా ఇంకొక మహిళా కౌన్సిల్కి సంబంధించిన సభ్యులతో చర్చిస్తున్నట్టుగా లేకపోతే బేరమాడుతున్నట్టుగా కూడా వినవస్తున్నది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా గౌరవంగా వ్యవహరించి, ఆ కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులు గౌరవంగా వ్యవహరించి ఉండాలి అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.